మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని బయ్యారం గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గ్రామంలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం టీం లీడర్స్ గా దుర్గం లింగయ్య, చునార్కర్ పోషన్న మల్లేష్, తిరుపతి, దుర్గం విష్ణు, శివ మరియు మరికొంతమంది యువకులు కలిసి సంక్రాంతి పండుగను చాలా అట్టహాసంగా కోలాహలంగా జరుపుకునే విధంగా ఒక్కొక్కరుగా 2,000 నుంచి 3,000 వరకు డబ్బులు పోగు చేసుకుని మొత్తం 20,000 నగదుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న ఆటలు, పాటలు, డాన్సులు, రన్నింగ్, కబడ్డీ, తొక్కుడు బిళ్ళ, ఉప్పు బిళ్ళ ఆట మరియు అన్ని రకాల ఆటలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆటలో గెలుపొందిన విజేతలకు బహుమతులను కూడా ప్రదానం చేయడం జరుగుతుందని కార్యనిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోనే గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దానిని భోగము అనాలి. అలాంటి భోగములో అనుభవించవలసిన రోజున భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమైనే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం. సామాన్యులు ఆనందాలు వేరు, వాళ్ళ లౌకిక విషయాలు వేరు. అందులోనే ఆనందం పొందుతారు. ఆ విషయంలో విసుగు కలిగితే మరో విషయం లభించాలని, కానీ ఏది లభిస్తే మరి ఇంకేది కావాలనిపిస్తుందో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అది నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈ రోజున అమ్మ గోదాదేవి ఆండాలమ్మ పొందినది. మా బొయ్యారం గ్రామంలో ఈ సంక్రాంతి పండుగను చాలా ఉత్సాహంగా గత సంవత్సరం నుంచి చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ పండుగ అనేది అన్ని పండుగల కల్లా చాలా ప్రాధాన్యమైనటువంటిది పండుగ, ప్రత్యేకమైనటువంటి పండుగ. కాబట్టి ఈ పండుగ సందర్భంగా మరొకసారి అందరికీ ఈ పండుగల సందర్భంగా అందరూ కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో విలసులుతూ ఎల్లకాలం కలకాలం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే, చాలా ఈ పండుగలన్నింటిలో ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఈ పండుగకు అన్ని రకాల విత్తనాలు, పువ్వులు, పండ్లు, కాయలు తోటి అన్ని పంటలు ఒక సమకూరే సమయం ఆసన్నమవుతుంది. ఆ సందర్భంగా నువ్వులు, పిండి వంటలు చేసుకొని ఉల్లాసంగా కుటుంబం అందరూ సుఖశాంతులతో జరుపుకుంటారు. పొద్దున్నే లేచి భోగి మంటలు చేసుకొని, తర్వాత స్నానాలు చేసుకొని, పిండి వంటలు చేసుకొని, ముగ్గులు వేసుకొని అందరూ జరుపుకుంటారు. పురాతన కాలంలో అయితే గంగిరెద్దుల వాళ్ళు, తర్వాత హరిదాసులు, ఏడుకొండల వెంకటరమణ అని చెప్పేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కనుమరుగైపోయారు. అదే భాగంగా వాళ్ళు అటువంటి పోయినందుకు మా గ్రామంలో గత సంవత్సరం నుంచి స్కూళ్ళకు అందరూ పిల్లలు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మనసులు వృధా ప్రయాసాలకు అలవాటు పడకుండా, అంటే టీవీలకు కానీ సెల్ ఫోన్లకు కానీ పరిమితం కాకుండా సమయం వృధా కాకుండా అవ్వడానికి అని చెప్పేసి మా గ్రామం బుయ్యారం గ్రామంలోని యువతులు, యువకులు, చిన్నలు, పెద్దలు అందరూ కలిసి ముఖ్యంగా యువకులు ఒక టీమ్గా తయారై, ఆ టీము ఒక మంచి ఉద్దేశంతో తయారై చిన్నపిల్లలలోని నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసి వాళ్ళ కోసము ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి, ఒక స్టేజ్ ఏర్పాటు చేసి, వాళ్లకు సమయాన్ని వృధా కాకుండా వాళ్ళ లోపలి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి అని చెప్పేసి ఏర్పాటు చేసిండు. ఏ విధంగానంటే ఆటల ద్వారా కానీ, పాటల ద్వారా కానీ, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కానీ, ముగ్గుల పోటీల ద్వారా కానీ వారి యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్ళ యొక్క విజేతలనుగా ఎంపిక చేసి, వాళ్ళ ప్రతిభను ఎంపిక చేసి, వాళ్లకు బహుమతి ప్రదానాలు చేసి, వాళ్ళ దృష్టిని వేరే వ్యర్థం కాకుండా వాళ్ళ దృష్టి వ్యర్థ ఆలోచనలకై మళ్ళకుండా ఇటువంటి నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్ళను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడానికి, వాళ్ళు మంచి ఉన్నత స్థానానికి చదువుకొని కానీ, ఆటల రకం కానీ, పాటల రకం, సాంస్కృతికం కానీ పెరగడానికి కానీ మంచి సపోర్ట్ చేసి మన ఇక్కడి టీము ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే దుర్గం లింగయ్య మరియు జాడి తిరుపతి, ఇతర టీం మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారు. అందులో భాగంగా వీళ్ళందరూ కూడా చాలా మందికి ఎంకరేజ్ చేసి మా యొక్క గ్రామ పిల్లలను
ప్రోత్సాహపరిచి ఎంతో ఉత్సాహంగా ఒక కుటుంబంలాగా, అంటే కుటుంబంలో చేసుకునే పండగనే ఒక ఇంటి బంధమే సరిపోతుంది. కానీ ఒక ఊరినే ఒక తాటి మీదకి తెచ్చి, ఒక స్టేజ్ మీదకి తెచ్చి, ఒక ఊరొక కుటుంబంలాగా చేసి ఈ యొక్క సంక్రాంతి పండుగను చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. ఇది నాకైతే చాలా సంతోషకరమైన విషయము. ఇదే ఇటువంటి ఆచారాన్ని కానీ అలవాటును కానీ ఇతర గ్రామాలకు కూడా పాకి ఇటువంటి అందరి